నమస్కారం. స్వయం ఉపాధి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త కోవి డైరెక్టర్ శ్రీమతి సౌదామిని గారు ఉన్నారు. మరి స్వయం ఉపాధికి సంబంధించి ఏం తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సౌదామిని గారు. నమస్తే గ్రీష్మ. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ మా. మరి ఈ రోజు మా సకులకు స్వయం ఉపాధికి సంబంధించి ఏం తెలియజేస్తున్నారు? నేను ఈ రోజు బిస్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మేడం, ఇది మహిళలకు చాలా యూస్ఫుల్, అలాగే ఈజీ కూడా. మరి దీనికి సంబంధించి ట్రైనింగ్ ఎక్కడ తీసుకోవాలి? ట్రైనింగ్ పీరియడ్ అనేది ఎంత టైం ఉంటుంది? ఎంత ఛార్జ్ చేస్తారు? బిస్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అది రెండు విధాలుగా చేసుకోవచ్చమ్మా. ఒకటి ఏంటంటే హోమ్ బేస్డ్, అంటే కాటేజ్ ఇండస్ట్రీ లాగా చేసుకోవచ్చు. తర్వాత మంచి అంటే ఇండస్ట్రియల్ లెవెల్లో కూడా వెళ్ళొచ్చు. సో ట్రైనింగ్ అనేది బిస్కెట్ ఎలా తయారు చేస్తారు అనే దానికి ఫుడ్ ప్రాసెసింగ్ కింద మాకు కోవిలో ట్రైనింగ్ ఇస్తారు. అది టూ డివిజన్స్. వన్ ఈజ్ ఈడిపి అండ్ ఈఎస్డిపి. ఈడిపి అంటే ఎంటర్‌ప్రెన్యూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అంటే మీరు బిజినెస్ ఎలా చేయాలి, బిజినెస్లో ప్రస్తుతం ఉన్న మార్కెట్ ఎలా చేసుకోవాలి, లోన్స్ ఎలా తీసుకోవాలి, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా తయారు చేసుకోవాలి, సో ఎలా మిమ్మల్ని మీరు ఎలా ప్రజెంట్ చేసుకోవాలి, సో ఇలాంటివన్నీ కూడా ఈడిపిలో నేర్పిస్తారు. ఈఎస్డిపి అంటే మీరు పర్టికులర్గా బిస్కెట్ ఎలా తయారు చేయాలి అనే దానివి నేర్పిస్తారు. సో ఈ రెండు కలిపి దాదాపు 1 month ట్రైనింగ్ ఉంటుంది. దాంట్లో మాకు 5,000 వరకు ఛార్జ్ చేస్తారు. దానికి కోవి ఆఫీస్లో ఇది ట్రైనింగ్ ఇస్తాము. మేడం, దీనికి విద్యార్హత ఎంత ఉండాలి? అలాగే ఇది ఫుడ్ ప్రాసెసింగ్ కదా, మరి సర్టిఫికేట్ కానీ పర్మిషన్స్ కానీ ఏమైనా తీసుకోవాలా? దీనికి విద్యార్హత 10+ ఉంటే సరిపోతుంది. ఇది ఫుడ్ ప్రాసెసింగ్ కాబట్టి ఫుడ్ ఇండస్ట్రీ ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ సర్టిఫికేట్ కావాలి, తీసుకోవాలి. ఎఫ్డిఐ సర్టిఫికేట్ తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత రిజిస్ట్రేషన్, గవర్నమెంట్ అంటే కంపెనీని రిజిస్టర్ చేయాలి కాబట్టి రిజిస్ట్రేషన్ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ కింద కూడా సర్టిఫికేట్ తీసుకోవాలి, ఎఫ్డిఐది. అండ్ ఉద్యోగ ఆధార్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. మేడం, మరి ఈ ఇండస్ట్రీకి ఎంత పెట్టుబడి అవసరం, అలాగే ఎంత స్పేస్ అవసరం అవుతుంది? పెట్టుబడి 50 lakhs వరకు అవసరం ఉంటుందండి. ప్లేస్ ఇండస్ట్రీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయి కదా అని ఎనీ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో, అంటే పొల్యూషన్ లేని దగ్గర, పొల్యూషన్ ఫ్రీ జోన్స్ ఉంటాయి, అందులో మనం తీసుకోవాల్సి వస్తుంది. సో 500 yards అయితే సరిపోతుంది ఒక ఎస్ఎస్ఐ యూనిట్కి. మేడం, మరి దీనికి సంబంధించి మెటీరియల్ అలాగే మిషనరీ అనేది ఎక్కడ అవైలబుల్ ఉంటుంది? ఇంతే కాకుండా 50 lakhs పెట్టుబడి అన్నారు కదా, మరి బ్యాంక్స్ లోన్ విషయంలో మీరు ఏమైనా సపోర్ట్ చేస్తారా? మిషనరీ మనకు బాలనగర్లో దొరికిపోతుంది. మెటీరియల్ అంటే మనకు ఫుడ్ ఇదే కదమ్మా, మైదా, షుగర్, ఎసెన్స్ కాబట్టి మనకు మార్కెట్లో ఎక్కడైనా కూడా దొరికిపోతుంది. అది మనము అంటే ఇది 2 divisions-గా చెప్పాను కదా. ఒకటి కాటేజ్ ఇండస్ట్రీ అంటే ఇన్ హౌస్ చేసుకోవడము, రెండోది ఎస్ఎస్ఐ యూనిట్. ఎస్ఎస్ఐ యూనిట్ అంటే 50 lakhs అని నేను చెప్తున్నాను కదా. సో దానికి మనము అంటే ఒక ఇండస్ట్రీ పెట్టాలి అని అనుకున్నప్పుడు అది ఒక లాంగ్ రన్లో ఒక మినిమం 30 years అది రన్ అవుతుంది అని మనం అనుకోవాలి, అట్లా ప్లాన్ చేయాలి. సో దానికి అట్లీస్ట్ మనం ఒక 25% మనం దానికి ప్రిపేర్డ్గా ఉండాలి. సో కాబట్టి మన పెట్టుబడి 25% పెట్టుకుంటూ మనము అండర్ CGT MSc కింద మనము లోన్స్ తీసుకోవచ్చు. అండ్ కొలేటరల్ సెక్యూరిటీ ఉందనుకోండి, లీజ్ అగ్రిమెంట్ ఒక 10 years వరకు పెట్టుకోగలిగి కొలేటరల్ సెక్యూరిటీని కొంతలో కొంత సబ్మిట్ చేయగలిగితే SFC కూడా లోన్ తీసుకోవచ్చు. సో వీళ్ళిద్దరిని మేము బ్యాంక్ అంటే మనము ఈడిపి ట్రైనింగ్లో అంటే క్యాండిడేట్కి ఎక్స్పోజ్ చేస్తుంటాము. వాళ్ళ ఎంప్లాయీస్ని పంపించి బ్యాంక్ కూడా సో అందరినీ ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు. ఎవరు వీళ్ళు ఇండస్ట్రీ పెట్టగలుగుతారా, వీళ్ళ కెపాసిటీ ఏంటి, అంటే వాళ్ళు రీపేమెంట్ అనేది వాళ్ళకు వెరీ ఇంపార్టెంట్ కనుక కెపాసిటీని అండ్ బ్యాక్గ్రౌండ్ని అంతా కూడా చెక్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి మేము ఇచ్చే అంటే కోవి ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్గా ఉపయోగం ఉంటుంది. మేడం, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్ కదా, మీరు మార్కెటింగ్ విషయంలో ఎలాంటి హెల్ప్ చేస్తారు? మార్కెటింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సో మనం ఈడిపిలోనే మీకు మార్కెటింగ్ అనేది ఒక సబ్జెక్ట్. సో దాంట్లో మనకు ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి అనేది చెప్తారు. అండ్ మనం ఇండస్ట్రీ పెట్టేటప్పుడు అంటే ఈడిపి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీకు కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, ఇండస్ట్రీ ఎలా ఇది మీరు దీనికి కమిట్ అయ్యి ఈ ఇండస్ట్రీ పెడతాను అని అనుకున్నప్పుడు మీరు మార్కెట్ సర్వే చేయాలి. అంటే మీ చుట్టుపక్కల ఉన్న సప్లయర్స్ ఎవరు అనేది, మీరు సప్లై చేయడానికి ఎవరున్నారు అనేది మీరు చూసుకోవాలి. సో దాంట్లో ఎక్కువగా అండ్ ప్రతి షాపు, సూపర్ మార్కెట్స్ అండ్ బల్క్ సప్లై ఇట్లాంటి వాటివన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి. తర్వాత కోవి ఇది ప్రోడక్ట్ని మీరు న్యూ మెంబర్ తన ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నప్పుడు కోవి ఎగ్జిబిషన్స్లో
ఎప్పుడు మార్కెటింగ్ చేసుకునే వీలు ఉంటుంది, స్టాల్ తీసుకొని చేయొచ్చు. అండ్ మేము కూడా మీకు సోషల్ మీడియా కానీ, మీడియా ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ అంతా కూడా మేము మీకు ఎక్స్పోజ్ చేస్తాము. అంతేకాకుండా మీరు గవర్నమెంట్ స్కీమ్స్ తరపున ఇతర రాష్ట్రాల్లోనూ, దేశంలోనూ, ఇతర దేశాల్లోనూ కూడా వీటన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేయడానికి వీలు ఉంటుంది. అది త్రూ కోవి మేము ఆ మార్కెటింగ్ చేయించగలుగుతాం. అండ్ మాకు ఒక నెట్వర్కింగ్ కూడా ఉంది. సో నెట్వర్కింగ్లో కూడా పోస్ట్ చేస్తాము. సో దానివల్ల చాలామందికి అంటే మన మెంబర్స్కి కూడా ఈ విషయం తెలుస్తుంది. ఫుడ్ కాబట్టి తీసుకోవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మేడం, ఇది ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్ కదా, మరి మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మెయిన్గా ఫుడ్ ప్రాసెసింగ్లో కంటామినేషన్ అనేది రాకుండా చూసుకోవాలి, హైజీనిక్గా మెయింటైన్ చేయాలి. సో ఇవి జాగ్రత్తలు మహిళలు కాబట్టి ఈజీగా తీసుకుంటారు. దానికి కావాల్సిన ప్రికాషన్స్ కూడా అంటే క్లెన్లీనెస్, ఎవ్రీడే క్లీన్ చేయడము, అలాంటివి, సూపర్విజన్ అండ్ ప్యాకేజింగ్లో ఫైనల్ ప్రోడక్ట్ ప్యాకేజింగ్ అయ్యేటప్పుడు అలాంటి జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా గ్లౌజ్ యూస్ చేయడము, క్యాప్స్ యూస్ చేయడము అండ్ ఫైనల్ ప్రోడక్ట్కి వచ్చేటప్పుడు అంతవరకు బిగినింగ్ నుంచి చూసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. అంతేకాకుండా మనము టైంకి ఆన్ టైం డెలివరీ కూడా వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ చేయడం అనేది యూజ్ఫుల్గా ఉంటుంది స్త్రీలకు. ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. తీసుకుంటే మనం తప్పకుండా సక్సెస్ అవుతామమ్మా. మేడం, మహిళలు కొత్తగా ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే ఎన్నో డౌట్స్ ఉంటాయి కదా, మరి అవన్నీ క్లారిఫై చేసుకోవడానికి మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి? మాది డైరెక్ట్ లైన్ ఒకటి ఉంది, 8897777766. ఈ లైన్కి మీరు వర్కింగ్ అవర్స్ ఫోన్ చేసి మీరు నేమ్ రిజిస్టర్ చేసుకోవచ్చు. మా ఆఫీస్ బేగంపేట ప్యాంటలూన్స్ అడ్జసెంట్ లేన్లో ఉంది. వర్కింగ్ అవర్స్ వచ్చి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. మా వెబ్సైట్ covi.com, మేము ఫేస్బుక్లో కూడా ఉన్నాము, మీరు ఫాలో అవ్వచ్చు. మేడం, బిస్కెట్ ఇండస్ట్రీ గురించి చాలా చక్కని విషయాలు మా సకులందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే. ఇదే ఇవాల్టి స్వయం ఉపాధి కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.